నమస్తే పడతా అమ్మ పడుతు మంచిగా ఏమైందమ్మా నీకు? నాకు అమ్మ మోషన్స్ అయిపోయినాయి, తల్లి దొడ్డికి పెడతాను, బాగా కడుపు నొస్తాయి. అవునా అమ్మ? ఏం తిన్నావు మరి నిన్న నైట్? నేనేం తింటారమ్మా, కోళ్ళు కోసుకొని 2 కోళ్ళు మొత్తం నేనే తిందమ్మా. మళ్ళా కలుగు అయినమ్మా, నీకు ఇట్లా అవుతుంది. 2 కోళ్ళు సరిపోయా అమ్మ నీకు? సరిపోలే అమ్మా. అయ్యో ఇంకొకటి నీకు అయిపోయి కదా పైకి వెళ్ళాలని. అయ్యో అట్లా అనట్లమ్మా, నేను ఒక్కదాన్నే ఉన్నా. అవునా? ఎందుకు నీ బిడ్డల కొడుకు చచ్చిపోయారా? లేరు నన్ను అవునా? చూసేస్తా. ఓ వంకకమ్మా వంకుతా అన్న బాగా. మరి ఆపరేషన్ చేయాలా? కడుపులో మొత్తం తీయాలా మరి? దీనికి ఆపరేషన్ చేస్తారా అమ్మా? మరి నువ్వు నిన్న తక్కువనా ఇంకొకటి తింటే అయిపోగా పైకి పోయేదాన్ని మరి. అయ్యో నీకు పెట్టగా నాకు పెట్టుకోగా నీకు పెట్టిందమ్మా. ఓ తెగమ్మా పైకి. అయ్యో తగ్గుకోమ్మా, నీరు పోతా పైకి. ఏం లేదు కానీ హెల్త్ మంచిగా ఉంది కానీ ఆపరేషన్ చేస్తా. దగ్గుకమ్మా, దగ్గుకోలు ఇస్తా కానీ సరే మేడం, ఆపరేషన్ చేస్తా. ఆపరేషన్ చేస్తా. నా దగ్గర పైసలు లేవమ్మా. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అమ్మా, బోర్డు చదవలేనా? ఏమో నాకు చదవచ్చమ్మా. మరి ఎందుకు బతికినా అమ్మా? దేవుడు తీసుకోవాలి అమ్మా. ఏ దేవుడు తీసుకోవడానికి ఇంకొక కోడిని తెచ్చుకొని నేను పోతే మంచిగా. సరేనా అమ్మా? సరే సరే. అమ్మ నేను ఆపరేషన్ చేస్తా. నా మాస్క్ అయినా పెట్టిందా? నేను దగ్గకమ్మా, నేను పోతా. మస్తు చేస్తా వాడుకోలే. కాలేదు మరి, అందుకే వేరే కొడుకు. నా పేషెంట్ నాకు సంబంధించిన వాళ్ళు ఎవరు వచ్చారు? రేపు మత్సు ఇచ్చిన ఆపరేషన్ చేసిన మంచిగా ఎవరైనా ఇస్తే అంటే ఫ్రూట్స్ తెచ్చి లేచినాక పెట్టు. సరేనా? టాబ్లెట్ ఇస్తా. ఆపరేషన్ చేసిన కాబట్టి అప్పుడు కావాలంటే అది సాయంత్రం వెళ్ళి ఇది జ్వరం వచ్చినప్పుడు వెళ్ళి దగ్గుదాన్ని కూర్చోండి. ఏం చూసుకుంటారో ఎన్ని రోజులు ఎక్కడైనా మంచిగానే ఉంటారా మరి? అవో లేచి కలవకరాబో. మరి ఎందుకు వేయరమ్మా మీరు? మరి ఎందుకు వేయదు వేరే నువ్వు?